డానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం 2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని కానీ పక్కా ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను. జలవనరుల నిర్వహణ, సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2, హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజు, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణ కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెడుతోంది. మా ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు మరియు సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 2వ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్, భూగర్భ జలాల నిర్వహణతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రాజెక్టు కట్టుబడి ఉంది. వీటితో పాటు అదనంగా భవనాసి చెరువు మార్పిడి ప్రాజెక్టును మరియు మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి, పెన్న, నాగావళి వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతను కల్పించాలని భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది.
పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటుగా పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలలో పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారుల్లో మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తిని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,127 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది. ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది. అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది. తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సుస్థిరత, ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం 2024ను ప్రకటించడం జరిగింది. పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ పవర్, హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది. మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోంది. దోబీఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు, రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది. ఒకప్పుడు 2019 నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం 2024 నాటికి గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ అనే మిషన్కు శ్రీకారం చుట్టారు. వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి గతిశక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాజధానిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది. మన రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ఎంతో పురోగతిలో ఉన్నాయి. వీటిలో బెంగళూరు, కడప, విజయవాడ, రాయపూర్, విశాఖపట్నం, చిత్తూరు, తాడ్చూరు, రేణిగుంట, నాయుడుపేట, విజయవాడ పశ్చిమ బైపాస్,
నాయుడుపేట, తూర్పు కనుపూరు వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. వీటితో పాటు 4 వరుసల జాతీయ రహదారులైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ రహదారుల్లో 165 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి 2522 కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము. వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి 2199 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది. వీటిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన ప్రాంతాలతో హరిజన అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం 99 రాష్ట్ర రహదారులు మరియు 134 జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. జూన్ 24 నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి 600 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నివారణ నిధి, ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖకు 9,554 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. యోజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. మా ప్రభుత్వం క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్లను ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యధికం. మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహాలు కూడా దేశంలోనే అత్యధికం. అందరికీ క్రీడలు, ప్రతిభను పెంపొందించడం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, క్రీడా సంస్కృతి మరియు పర్యావరణ, వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం అనే 4 వ్యూహాత్మక స్తంభాలతో కొత్త క్రీడా విధానం 24-29 కాలానికి మా ప్రభుత్వం తీసుకొస్తోంది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను ప్రజా ఉద్యమంగా మార్చడంపై మా ప్రభుత్వ క్రీడల విధానం దృష్టి సారిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ఇది ప్రైవేటు పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచింది. మన రాష్ట్రంలో పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరం. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యావరణ మరియు వివిధ పర్యాటక ప్రదేశాలను ఏకకాలంలో అనుసంధానించే విధంగా పరిశ్రమ, పర్యాటక రంగాన్ని, సముద్ర తీరక పర్యాటక కేంద్రాలను, ఆరోగ్య పర్యాటక కేంద్రాలను, చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడాన్ని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి యోజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 322 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం.